Hello everyone, welcome back to PRP Duo Reviews. Here is the non-spoiler review of the movie అజ్ఞాతవాసి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, అజ్ఞాతవాసి అనగానే మన తెలుగు మూవీ కాదు భయ్య. ఆ కళాఖండం ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. 8 years బ్యాకే గురూజీ గారు మంచి రాడ్డే దించిండు ఆ మూవీ పేరుతోని. బట్ ఇప్పుడు నేను మాట్లాడేది అజ్ఞాతవాసి అనే కన్నడ ఫిలిం. ఇది మనకు కన్నడలో 2025 ఏప్రిల్లో రిలీజ్ అయిన మూవీ. జస్ట్ రీసెంట్గానే G5 ఓటీటీలోకి తీసుకొచ్చారు భయ్య. ఇది ఒక క్రైమ్ డ్రామా ఫిలిం. సో ఫిలిం చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే యావరేజ్ భయ్య. అక్కడక్కడ కొన్ని సీన్స్, ఐ మీన్ లైక్ పోర్షన్స్ వైజ్ బాగుంది మూవీ, బట్ ఓవరాల్గానైతే నాకు నచ్చలే. నాకు ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో లాస్ట్ 30 minutes అండ్ ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 30 minutes కంప్లీట్గా నచ్చలేదు. మూవీ ఉంది 1 hour 50 minutes, అందులో ఫస్ట్ 30 minutes లాస్ట్ 30 minutes నచ్చలేదు, మధ్యలో 50 minutes బాగుంది. అండ్ ఇక మెయిన్ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కంప్లీట్గా మూవీ మనకు 1990s బ్యాక్డ్రాప్లో తీశారు. నల్కేరి అనే విలేజ్, ఆ విలేజ్లో ఇన్స్పెక్టర్ గోవింద్ అండ్ అనుకోకుండా ఆ విలేజ్లో 2 మర్డర్స్ జరగడం. ఇన్స్పెక్టర్ గోవింద్ ఆ మర్డర్స్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఏం చేశాడు, అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో గోవింద్ లైఫ్లో ఒకప్పుడు 1972లో జరిగిన కొన్ని ట్రాజెడీస్ బయటికి రావడము, అసలు వాటికి ఉన్న వీటికి ఏంటి లింకు అనేది మూవీ భయ్య. అండ్ ఇక్కడ నేను మేజర్గా మాట్లాడుకోవాలంటే మనకు మెయిన్ క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ గోవింద్. బట్ నీకు క్లైమాక్స్లో కంప్లీట్గా మూవీ వచ్చేది మాత్రం, ఆ మూవీ మొత్తం ఆ ట్విస్ట్ అండ్ ఎవ్రీథింగ్ రివీల్ అయ్యేది మాత్రము గోవింద్ పక్క అంటే ఒక సపోర్ట్ క్యారెక్టర్ ఉంటుంది భయ్య. అతని పేరు నాకు గుర్తులేదు. కానిస్టేబుల్ అతనే కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేశాడు భయ్య లాస్ట్ 30 minutes మూవీని. బట్ ఏంటి అంటే లాస్ట్ 30 minutes డ్రామా బిల్డ్ అనేది ఎక్కువ, కంప్లీట్గా డ్రామా సైడ్ వెళ్ళిపోయింది మూవీ, అందుకే నాకు ఎక్కువ నచ్చలేదు. అండ్ ఇక పాజిటివ్ సైడ్స్ మాట్లాడాలంటే యాజ్ ఏ సైడ్ 1990 బ్యాక్డ్రాప్ కాబట్టి మంచి పీస్ఫుల్ విలేజ్. అండ్ ఫస్ట్ 30 minutes టైం తీసుకున్నాడు, ఎక్కువ టైం తీసుకున్నాడు. ఎందుకు అంటే మరి మనోడు సెటప్ కోసం తీసుకున్నట్టున్నాడు 30 minutes. బట్ నాకు ఎస్పెషల్ ఆ విజువల్స్ బాగా నచ్చాయి. విలేజ్ని విలేజ్లో మంచి పీస్ఫుల్ విలేజ్లో ఆ గ్రీనరీ షాట్స్ కొన్ని ఉంటాయి, అవి చాలా బాగున్నాయి. అండ్ స్మాల్ హౌజెస్ కానీ కామ్ అట్మాస్ఫియర్ కానీ అవి చాలా బాగుంది. అండ్ ఇంకా మెయిన్ మాట్లాడుకోవాలంటే పాజిటివ్ సైడ్ మెయిన్ ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది భయ్య. ఎస్పెషల్గా మాట్లాడుకోవాలి అనుకుంటే ఇన్స్పెక్టర్ గోవింద్ క్యారెక్టర్ కానివ్వండి, అండ్ ఇవరిదాకా చెప్పాను కదా ఆ కానిస్టేబుల్ సైడ్ క్యారెక్టర్ చేసిన అతనిది కూడా బాగుంది. అండ్ రోహిత్ అండ్ పంకజ, ఈ మెయిన్ క్యారెక్టర్స్ భయ్య. ఈ రెండు క్యారెక్టర్స్లో వర్క్ చేసిన ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళకైతే ఫ్యూచర్ బాగుంటుంది భయ్య. అండ్ ఇంకొక క్యారెక్టర్ గురించి చెప్పాలంటే సినిమాలో ఫస్ట్ మర్డర్ జరిగే క్యారెక్టర్ నేమే శ్రీనివాసయ్య, అతనే చనిపోతాడు. అతను స్కంద మూవీలో ఉంటాడు. అతను రియల్ నేమ్ వచ్చేసి శరత్. శరత్ లోహిత స్వానో ఏదో సంథింగ్ ఉంటుంది భయ్య అతన్ని. అండ్ దట్స్ ఇట్ భయ్య. ఎక్కువ పాజిటివ్స్ అయితే ఏం లేవు. బీజిఎం కూడా అక్కడక్కడ బాగుంది. సాంగ్స్ కన్నడ సాంగ్స్ కాబట్టి నాకైతే ఒక సెకండ్ హాఫ్లో ఒక లవ్ స్టోరీలో వస్తుంది, మన శ్రేయా ఘోషాల్ పాడింది, ఆ సాంగ్ ఒకటే నచ్చింది, అంతమించి ఏం లేదు. ఆ మూవీ నాకైతే అదే భయ్య యావరేజ్ అని చెప్పాను కదా. ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు క్రైమ్ డ్రామా తీసుకున్నప్పుడు ఫస్ట్ 30 minutes సెటప్కి తీసుకున్నాడు డైరెక్టర్. సో నెక్స్ట్ 30 minutes తర్వాత, ఫస్ట్ 30 minutes తర్వాత శివయ్య అనే క్యారెక్టర్ చనిపోతుంది. అంటే శ్రీనివాసయ్య అనే క్యారెక్టర్ చనిపోతుంది, నాట్ శివయ్య. శ్రీనివాసయ్య అనే క్యారెక్టర్ చనిపోయాక అక్కడి నుంచి మనకు క్రైమ్ వేలోకి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ ఒక 30 minutes మనకు క్రైమ్ జోనర్లోనే నడిపించకుండా మళ్ళీ సడన్గా ఒక ట్విస్ట్ అని పెట్టి మళ్ళీ లవ్ స్టోరీకి తీసుకొస్తాడు. సరే లవ్ స్టోరీ బాగుంటుంది, మళ్ళీ లవ్ స్టోరీ చూస్తున్నట్టు మంచిగా లవ్ స్టోరీ చూస్తుంటాం బాగుంటుంది, లవ్ స్టోరీ మనం మంచిగా అట్రాక్ట్ అవుతాం బాగుంది కదా అని చూస్తుంటే మళ్ళీ సడన్గా సీన్ అక్కడికిక్కడ వేసి మళ్ళీ మర్డర్ పెడతాడు, మళ్ళీ క్రైమ్ వేలో వెళ్ళిపోతుంది. సరే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇలానే జరగని ఇదైనా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అసలు క్లైమాక్స్లో ట్విస్ట్ ఏంటి అది ఇది అని చూస్తాము. ఆ ట్విస్ట్ మనకు అప్పటికే అర్థమైపోతుంది. మూవీ కంప్లీట్ కాక మూవీ ఇంకొక 30-40 minutes అయితే కంప్లీట్ అవుతాయి అనేటప్పుడు మనకు ఎవరు చంపారు ఏంటి అనేది అర్థమైపోతుంది. బట్ లాస్ట్ 30 minutes మొత్తం డ్రామా కోసమే ఇదంతా తీసుకొచ్చాడు డైరెక్టర్. సో ఆ డ్రామా అనేది లాస్ట్ 30 minutesలో ఆ డ్రామా సైడ్ వెళ్ళకుండా నార్మల్గానే ఇదే క్రైమ్ వేలోనే వెళ్తే సినిమా మాత్రం ఇంకా బాగుండేది. బట్ స్టిల్ ఒకసారి అయితే చూడొచ్చు, వన్ టైం వాచబుల్. అండ్ మూవీలో నేను ఎక్కువసార్లు విన్న డైలాగ్ ఒకటి ఉండేది భయ్య, పాశంబర కాలకోట విషయం అని. నిజంగా అలాంటి ఆ, మొక్క ఉందనుకో, పాశంబర మొక్క అందరు మెయింటైన్ చేయాలి మన ఇళ్ళల్లో. ఎందుకు అనేది ఆ మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది.
ఆ! అంతే గైస్. బట్ మెయిన్ నాకు నేను ఫీల్ అయిందయితే కొన్ని చోట్ల ఇరిటేషన్ వచ్చింది భయ్య. ఎలా అంటే మంచిగా మనం మంచి స్లీప్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా టాయిలెట్ వచ్చి మనకు డిస్టర్బ్ చేస్తది చూడు భయ్య. లేచి మనం వెళ్లి టాయిలెట్‌కెళ్ళలేము. అలా అని పడుకోలేము ప్రశాంతంగా. ఈ మూవీ కూడా గంతే. మంచి క్రైమ్ సీన్స్ వచ్చి మంచి ఇంట్రెస్టింగ్‌గా చూస్తాంటాం. ఒక 20 మినిట్స్ చూడగానే వెంటనే లవ్ స్టోరీకెళ్ళిపోతాడు. సరే ఈ లవ్ స్టోరీ అయినా బాగుంది అని వెంటనే చూడగానే మళ్ళీ డ్రామా వేలో వెళ్ళిపోతాడు. సో అదే కంప్లీట్‌గా ఇట్లా డిస్టర్బ్ చేస్తది మైండ్‌ని. సో కొంచెం అక్కడ ఎడిటింగ్ వైజ్ గిట్ల ఇదంతా ఫోకస్ చేస్తే మూవీ బాగానే ఉండేది. స్టిల్ మేనేజ్ చేయొచ్చు, వన్ టైం వాచబుల్. దట్స్ ఇట్ గైస్. మీరు ఆల్రెడీ మూవీ చూసి ఉంటే కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ చూడని వాళ్ళు మనకు జీ5 ఓటీటీలో అవైలబుల్లో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ టేక్ కేర్ గైస్, బాయ్ బాయ్, జై హింద్.